ఇలా చూసారా మసాలా వడ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ఎంతో పాపులర్ అయిన సౌత్ ఇండియన్ ఫేమస్ టీ టైమ్ స్నాక్ మసాలా వడ. ఈ మసాలా వడ పర్ఫెక్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో రుచిగా ఎలా తయారు చేయాలో కొన్ని టిప్స్ తోటి తెలుసుకుందాం. వేడి వేడి టీతో క్రిస్పీ మసాలా వడ కాంబినేషన్ ఎంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, క్రిస్పీ అండ్ టేస్టీ మసాలా వడ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మసాలా వడ తయారు చేయడానికి 1 కప్పు శనగపప్పును తీసుకుని వాటర్తో 2-3 సార్లు శుభ్రంగా కడిగి 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా చూసారా, ఇవి చక్కగా నాని రెడీ అయ్యాయి. ఇప్పుడు పప్పుని గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టిన పప్పుని మిక్సీలో వేసుకునేటప్పుడు వాటర్ లేకుండా చూసుకోవాలి. నీటిని పూర్తిగా వడకట్టి గ్రైండ్ చేయాలి. నానబెట్టుకున్న పప్పులోంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు పప్పును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాఫ్, 2 నుంచి 3 వరకు ఎండుమిరప ఇలా తుంచి వేసుకోవాలి. 3 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా వడ కోసం పప్పుని మిక్సీలో గ్రైండ్ చేస్తున్నప్పుడు ముందుగా ఒక చిన్న విషయం చెప్తాను. గ్రైండ్ చేసేటప్పుడు రివర్స్ మోడ్ అంటే పల్స్ మోడ్లో మిక్సీని వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం వేసుకున్న పదార్థాలన్నీ ఫైన్గా మిక్స్ అవుతాయి. అంటే పల్స్ మోడ్లో మనం మిక్సీని రన్ చేసినప్పుడు హై స్పీడ్లో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ బటన్ ప్రెస్ చేయడం ఆపగానే ఆగిపోతుంది. అందువల్ల ఇవన్నీ మనం వేసిన పదార్థాలన్నీ కరెక్ట్గా ఎక్కువ మిక్స్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా మిక్సీ పట్టుకుంటే మనకు కావాల్సిన పేస్ట్ చక్కగా రెడీ అవుతుంది. అంటే తర్వాత ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఇలా చూసారా, మసాలా వడ పిండి ఇలా రుబ్బుకోవాలి. ఫైన్ పేస్ట్ చేయకూడదు, 85 to 90% వరకు పేస్ట్ చేసుకోవాలి. మసాలా వడకి రెడీ అయిన పిండిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇంతకుముందు 2 టేబుల్ స్పూన్స్ నానబెట్టిన శనగపప్పును తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అంటే ఆనియన్ని చాప్ చేసి వేసుకోవాలి. తర్వాత 8 నుంచి 10 వెల్లుల్లి పొట్టు తీయకుండా వెల్లుల్లి రెబ్బలు తీసుకుని ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. అక్కర్లేదు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. బట్ ఇలా వెల్లుల్లి వేయడం వల్ల ఆయిల్లో వడతో పాటు కలిసి ఫ్రై అయినప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ సాఫ్, ఆ తర్వాత ధనియాలు కచ్చాపచ్చ దంచుకున్నవి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. దీనివల్ల మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఇందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకుని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి తీసుకుని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి కారం బట్టి వేసుకోండి. ఆ తర్వాత పుదీనా ఇలా ముక్కలుగా కత్తిరించి వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర చాప్ చేసుకుని వేసుకున్నాను. కరివేపాకులు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత 1/4 టీ స్పూన్ అంటే 1/4 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యే విధంగా మనం ఇప్పుడు కలుపుకుందాం. ఇందులో అవసరం అనుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అయితే సాఫ్ వేసాం కదా, ఆ అరోమా ఈ మసాలా వడకి హైలైట్గా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఇందులో మనం మసాలా వాడుతున్నాం కదా, అంటే ఆనియన్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇలాంటి మసాలా వాడుతున్నాం కదా, ఇది కనీసం ఒక 35 నుంచి 30% వరకు ఉండాలి. అంటే శనగపప్పు పేస్ట్ ఒక 65% నుంచి 70% వరకు ఉంటే మసాలా ఒక 30 నుంచి 35% వరకు ఉండాలి. అప్పుడే మనకు మసాలా వడ చాలా రుచిగా ఉంటుంది. దీని పేరే మసాలా వడ కదా. ముందుగా తయారు చేసుకున్న మసాలా వడ మిక్చర్ని ఇలా ఉండలుగా చేసి రెడీ చేసుకుందాం. చిన్నవి కావాలంటే చిన్న సైజు ఉండలు చేసుకుందాం, లేదా మీడియం సైజు ఉండలు కావాలనుకుంటే కొంచెం మీడియం సైజులో ఉండలు చేసుకుందాం.
ఇలా రెడీ అయిన పిండికి మనం వడ షేప్ తీసుకొద్దాం. అంటే మనకు కావాల్సిన సైజుని బట్టి ఉండలు రెడీ చేసుకుందాం. ఆ తర్వాత అరచేతిలో కాస్త చెమ్మ రాసుకొని తడి చేసుకుని ఒక ఉండని తీసుకుని అరచేతిలో పెట్టుకుని ఇంకొక చేత్తో అరచేతుల మధ్య రెండిటి అరచేతుల మధ్యలో జస్ట్ ఇలా ఉండని ప్రెస్ చేస్తే మసాలా వడ పర్ఫెక్ట్ షేప్లో రెడీ అవుతుంది. అంటే మధ్యలో థిక్గా ఉంటూ సైడ్స్ కాస్త థిన్గా ఉంటుంది. సో ఇలా ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్ వడ షేప్ వస్తుంది. అప్పుడు మనం వడని ఆయిల్ వేసి ఫ్రై చేసినప్పుడు సైడ్స్ కాస్త పలుచగా ఉండడం వల్ల సైడ్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ కూడా ఇక్కడ వేడి చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఒక్కో వడని తీసుకుని ఇందులో వేసుకుందాం. వడలో ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ టెంపరేచర్ హైలో ఉండాలి, ఫ్లేమ్ కూడా హైలో ఉండాలి. ఇందులో 4-5 వడలు ఒకేసారి వేస్తాం కాబట్టి అంటే మనం తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి ఆయిల్ క్వాంటిటీని బట్టి 10 వరకు కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో మీడియంలోకి ఫ్లేమ్ తగ్గించుకోవాలి. మొదట వడలు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ హై టెంపరేచర్లో ఉండడం వల్ల వడల పై భాగం సైడ్స్ క్రిస్పీగా తయారవుతాయి. తర్వాత ఫ్లేమ్ తగ్గించిన తర్వాత లోపల భాగం కూడా చక్కగా ఉడుకుతుంది. ఇలా చూసారా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇంకాసేపు ఫ్రై చేసుకుందాం, అంటే ఇంకొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా చూసారా, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి, పర్ఫెక్ట్ కలర్లోకి వచ్చాయి. అంటే వడ ఉడికిపోయినట్టే. బబుల్స్ అంటే బుడగలు కూడా తక్కువ అయ్యాయి కదా, మొదట్లో వేసినప్పుడు చాలా ఎక్కువ బుడగలు వచ్చాయి, ఇప్పుడు చాలా తక్కువ వచ్చాయి కదా, అంటే వడ కూడా ఉడికిపోయినదని అర్థం. చక్కగా ఫ్రై అయింది. తీసి మన ఆయిల్లోంచి వడ తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా చూసారా, పర్ఫెక్ట్ షేప్ కానీ కలర్ కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలాగే మిగిలిన అన్ని వడలను కూడా ఆయిల్లో వేసుకుని చక్కగా ఫ్రై చేసుకొని తీసుకుందాం. పర్ఫెక్ట్ షేప్లో పర్ఫెక్ట్ కలర్ తోటి మన సౌత్ ఇండియన్ పర్ఫెక్ట్ టీ టైమ్ స్నాక్ మసాలా వడ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో ఫీడ్బ్యాక్ పెంచుకోండి. వేడి టీ తోటి వేడి మసాలా వడ చక్కటి కాంబినేషన్. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.